హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎవరు కారణం అంటే ఏ చిన్న పిల్లల్ని అడిగినా కూడా రేవంత్ రెడ్డి గారు అనే చెప్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది సీనియర్ నాయకులు కూడా చాలా మంతనాలు చెప్తున్నారు. సీఎం కుర్చీ నుంచి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా దింపేద్దాం, ఆ కుర్చీని ఎట్లా కైవసం చేసుకోవాలని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. కానీ ఏవి కూడా అయితలేవు. ఎవరెన్ని మంతనాలు జరిపినా, ఎవరు వెనకాల ఉండి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూ మంచిగా పోతున్నారు. తెలంగాణలో అతి బలవంతుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. అతి బలవంతుడు రేవంతుడు. సీఎం పై కొందరు ఏడుపు ఎక్కువైంది, కుర్చీపై కూర్చోవాలని ఆరాటం ఎక్కువైంది. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు తక్కువయ్యారు, పదవుల కోసం పాకులాడే వాళ్ళు ఎక్కువయ్యారు. ప్రతిపక్షాల మీద నోరు మెదపలేరు, ప్రతిపక్షాలను పల్లెత్తు మాట అనట్లేరు, ప్రతిపక్షాల విమర్శలకు కనీసం స్పందించరు, ప్రతిపక్షాల దాడిని చూసి మురిసిపోతుంటారు. మరి వీళ్ళకి ఎంతసేపు కూడా కుర్చీపై కూర్చోవాలనే ఆరాటమే ఎక్కువ ఉన్నాయి. కానీ మరి మనం ప్రభుత్వం ఉన్నది, మన ప్రభుత్వంలో ఉన్న పథకాలు కానివ్వండి, జనాలకు ఎట్లా మేలు జరుగుతుంది ఏంటంటే ఎవ్వరు ఆలోచిస్తారు. అలా శాఖలకు సంబంధించిన పనులు కూడా చేస్తలేరు వాళ్ళు. వాళ్ళ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మంత్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే, అదే మీరు అందరూ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాకు సంబంధం లేదంటే మరి ఏడిగోవాలి వాళ్ళందరూ చెప్పండి. మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు ఓట్లు వేసిండ్రు. గత ప్రభుత్వాన్ని నమ్మలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే మంచిగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారును ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులే మంచిగా పనిచేసేది. మరి మిగతా వాళ్ళు అయితే ఎప్పుడు కూడా సీఎం కుర్చీపైనే కన్నేసుకొని కూర్చున్నారు. వాళ్ళు చెప్పే మంతనాల్లో అంతా ఇంత కాదు. ప్రతిపక్షాలు అన్ని మాటలు అంటున్నా కూడా వీళ్ళు స్పందిస్తలేరు, మురిసిపోతున్నారు. ఇంకా మంచిగా పడరాని పాటలు పడి అధికారంలోకి తెచ్చిన సీఎంకు సహకరిస్తలేరు. 100% అండి. 10 సంవత్సరాలుగా నిజంగా కాంగ్రెస్ పార్టీని గుంజుకొచ్చిందంటే అదే అంటున్నా కదా, ఎవరిని అడిగినా కూడా రేవంత్ రెడ్డి గారనే చెప్తారు. 10 సంవత్సరాలుగా ఈ నాయకులు, కొంతమంది నాయకులు నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడ్డారు. ఇంకొంతమంది వేరే పార్టీలకు వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది నాయకులు అయితే సీనియర్లు అని చెప్పి పదవులు తీసుకున్నారు. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే చేసింది కూడా పెద్దగా ఏముండదు. ఖాళీ సీనియర్లు అనే పేరుతోని పదవులు తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎట్లా పాడు చేద్దామా, ఎట్లా డ్యామేజ్ చేద్దామా అని చూస్తున్నారు. వాళ్ళ సొంత పార్టీనే పదవుల కోసం. ఉన్న వాటిని కాపాడుకోండి అంటే ఇలా శాతనైతలేదు. రేవంత్ రెడ్డిని నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు అధికారం అందించారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ నానా కష్టాలు పడ్డారు. పార్టీని నడపలేక చేతులెత్తేసిన వాళ్ళు కూడా కుర్చీ కోసం ఆరాట పడుతున్నారు. ఈ 10 సంవత్సరాల్లో మనం చూడలేదా, ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలకి వెళ్ళిండ్రు? వాళ్ళు నడపలేకపోయినారు కదా. మళ్ళీ అధికారంలోకి వచ్చింది అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మాకు ఆ సీట్లు కావాలి, ఈ సీట్లు కావాలి, మమ్మల్ని పట్టించుకోండి అది అని అంటే ఎందుకు పట్టించుకోవాలండి? మిమ్మల్ని మీరేమన్నా సహకరించిండ్రా? పదవులు రాని వాళ్ళు ఎగదోస్తున్నారు. మరి ఎమ్మెల్యేలైనా మీకే అసంతృప్తి ఉంటే మరి మీ కిందున్న నాయకులు కానివ్వండి, మీ కిందున్న కార్యకర్తల సంగతి ఏంది? కార్యకర్తలను ఏనాడు కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా ఎప్పుడైనా కార్యకర్తలను గుర్తించింది? అసలు వాళ్ళకంటూ ఏమన్నా చేస్తున్నారా? లేరు. ఇంతసేపు మాత్రం మీరు సంపాదించుకోవాలి, మీరు మంచిగా బాగుపడాలని చూసుకుంటారు. కార్యకర్తలను ఏనాడు ఎవరు కూడా పట్టించుకున్నది లేదు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడి పార్టీని ఆగం చేస్తారా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి రావాలనేది ఆలోచించాలి. కానీ వీళ్ళు ఇప్పుడే ఉన్న పార్టీని నాశనం చేసుకుంటారు. వీళ్ళు కూర్చున్న కొమ్మనే నరుక్కునే కుట్రలు చేస్తుంటారు. సవ్యంగా సాగుతున్న పాలనలో పచ్చగడ్డి వేసి పొగ పెడుతుంటారు. ఒకరి మీద ఒకరు పుల్లల్లో పెట్టుకుంటూ పార్టీ పరువు తీసుకుంటారు. రహస్య మంథనాలతో పార్టీని బజారుకి ఈడుస్తున్నారు. రహస్య మంథనాలు జరుపుతారు, సవ్యంగా సాగుతున్న పాలనను వీళ్ళు నాశనం చేస్తారు. ఏది కాకుండా నిజంగా జనాలలో కూడా ఒక రకంగా వ్యతిరేక రావడానికి కారణం ఎవరంటే ఇట్లాంటి వాళ్ళనే చెప్పాలి. వీళ్ళు చేయబట్టే. ఎందుకంటే మంచిగా నడుస్తున్న దానిపైన ఇండైరెక్ట్ గా ఎవరికి తెలియకుండా మీడియాకు లీకులు ఇచ్చి ఇంకా అపోజిషన్ పార్టీస్కి కూడా ఇల్లే ఇస్తారు పార్టీలో ఇట్లా జరుగుతుందని. ఇవన్నీ బయటికి వస్తే మీ ముఖం ఏడే చూపించుకుంటారో అర్థం చేసుకోండి జరా మీరన్నా. అంతర్గత ప్రజాస్వామ్యం కొంప కొల్లేరుకు మార్గం. అప్పుడే కొంపలు మునిగిపోయినట్లు ప్రవర్తిస్తుంటారు. ఏడాదిలోనే అంతగా కంగారెందుకు? 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదు. కొట్లాడి అధికారం తెచ్చిన వాళ్ళను ఓర్వలేరు. పడరాని పాటలు పడి అధికారంలోకి తెచ్చిన సీఎంకు సహకరిస్తలేరు. ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాక మరి అప్పుడు
కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది, అప్పుడు జనాలలో ఎట్లుంది ఏందనేది చూసుకోవాలి. కానివ్వండి ఇప్పటి నుంచే ఎవరైనా కానీ నాయకులు కానివ్వండి సీనియర్లు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ వచ్చే ఎలక్షన్స్లో కూడా రావాలి, నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలంటే జనాలకు ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు తోడుగుండండి. అప్పుడే మీరు ఈ 10 సంవత్సరాలు పడిన కష్టానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అది కాకుండా ఇట్లాంటి రహస్య మంథనాలు జరిపి పార్టీని నాశనం చేయాలని చూస్తే కనుక ఇప్పుడనే కాదు ఫ్యూచర్లో కూడా మీ రాజకీయ భవిష్యత్తుకే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. జర దయచేసి ప్రభుత్వాన్ని కాపాడుకోండి, పార్టీని కాపాడుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అందరూ సహకరించండి. మీరు మంచిగా ఉంటేనే జనాలకు కూడా మంచి జరుగుతుంది. మీరే ఇట్లాంటి అన్ని కథలు పడిన అనుకోండి అప్పుడు పార్టీ పైన ఉన్న నమ్మకం పోతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అప్పుడు కూడా మళ్ళీ మీరు అప్పుడు ఏ పార్టీలో పోదామా, మళ్ళీ మిమ్మల్ని జనాల దగ్గర నమ్మించుకోవడానికి మీరు 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మీరు ఇప్పుడే మంచిగా ఉంటే ప్రభుత్వం మంచిగా ఉంటుంది, మీ పార్టీ కూడా మంచిగా ఉంటుంది, మీకు కూడా పార్టీలో మంచి పేరు వస్తుంది. పార్టీలో జనాల దగ్గర ఎట్లా మంచి పేరు రావాలని చూడండి. అంతే తప్పించి ఇట్లాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి.